ఎవరు దేవుని మాట విని వణుకుతా ఉంటారో వారిని ఆయన దృష్టిస్తాడంట. మీరు ఇక్కడ కూర్చోవడం ముఖ్యం కాదు, భయంగా కూర్చోవాలి. ఈ రాత్రి దేవుడు నాతో మాట్లాడతాడు అన్నట్టు కూర్చోవాలి. దేవుడు మాట్లాడే ప్రతి మాటను నేను అంగీకరిస్తాను, నా హృదయమందు భద్రపరుచుకుంటానన్నంత భయంతో నువ్వు దేవుడి మాట విందువు గాక. అలా వినాలి దేవుడి మాట. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీవు అలాంటి వ్యక్తివైతే నీ ప్రార్థన నేను ఖచ్చితంగా వింటాను, నీ ప్రార్థనకు నేను ఖచ్చితంగా జవాబిస్తాను. ఆమేన్. నీ పక్షంగా నేను కృప చూపిస్తాను. ఆమేన్. నీ పక్షంగా ద్వారాలు తెరుస్తాను. ఆమేన్. నీ పక్షంగా అద్భుతాలు చేస్తాను. ఎందుకంటే నువ్వు నాకు భక్తి కలిగిన దానివి. నీ భక్తిలో భయం ఉంది. అందుకే ఏమన్నట్టే, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఇలాగూ ఆశీర్వదించబడతాడు. ఎలాగా? నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లి వలె ఉంటది. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు.